నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహభ్యో నమో గురుభ్యః. నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ముందు ప్రవచనములలో శాస్త్ర ప్రామాణికమైన బోధ ఏమైనా ఉన్నదా, బ్రహ్మ సాక్షాత్కారమునకు బ్రహ్మజ్ఞానము పొందడానికి ముక్తిని పొందడానికి ప్రామాణికమైన బోధ ఏమైనా ఉన్నదా అని మనము ప్రస్తావన చేసుకున్నాం. ఈ రెండో భాగంలో కూడా అదే అంశాన్ని మనం ప్రస్తావన చేద్దాం. పరమశివుడే శంకరాచార్యులు వారుగా అవతరించారు. ఎన్నో శాస్త్రములు, ఎన్నో పురాణములు అన్నిటిని కూడా మదించి మానవుడు తరించడానికి 3 మార్గాలను ఏర్పరిచారు. ఉపనిషత్ ప్రస్థానము, న్యాయ ప్రస్థానము, స్మృతి ప్రస్థానము. 10 ఉపనిషత్తులు శృతి ప్రస్థానం, 555 సూత్రములు బ్రహ్మసూత్రములు న్యాయ ప్రస్థానం, 700 శ్లోకములు స్మృతి ప్రస్థానం. ఈ మూటినే ప్రస్థానత్రయ భాష్యము అన్నారు. పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. పూర్వమీమాంసా శాస్త్రాన్ని జైమిని మహర్షి దర్శించారు. శాస్త్ర ప్రమాణముతోనే అధాతో ధర్మ జిజ్ఞాస అని ప్రారంభమవుతుంది. అంటే ధర్మాచరణ చేసిన పిమ్మటనే నీవు ముక్తిని పొందవలసి ఉంటుంది. మరణించిన తర్వాతనే ముక్తి కానీ వేరు మార్గం లేదు. ధ్యానం ఎలా చేయాలి, యోగం ఎలా చేయాలి, యజ్ఞయాగాదులు ఎలా చేయాలి, సత్కర్మలు ఏ విధంగా చేయాలి అనేటువంటి ధర్మాచరణ అంతా కూడా సుస్పష్టముగా బోధ చేశారు జైమిని మహర్షి పూర్వమీమాంసా శాస్త్రములో. అందుకని అది పూర్వమీమాంస. అధాతో ధర్మ జిజ్ఞాస అంటే ఇక్కడ ఉత్తరమీమాంస శాస్త్రాన్ని వ్యాసులు వారు దర్శించారు. 555 సూత్రాలను రచించారు ఉత్తరమీమాంస. ఈ ఉత్తరమీమాంసకు జగద్గురు శంకరాచార్యులు వారు భాష్యాన్ని రచించారు. అందుకని ఇది శంకర భాష్యమైంది. పూర్వమీమాంసా శాస్త్రము శబర భాష్యం. అది శబర భాష్యం అయితే పూర్వమీమాంస, ఉత్తరమీమాంస శంకర భాష్యం. పూర్వమీమాంస మరణించిన తర్వాతనే ముక్తి చెప్తే, ఉత్తరమీమాంస జీవించి ఉండగానే ముక్తస్వరూపుడివి నీవని చెప్పడం జరిగినది. అక్కడ పరంపరా సాధనల గురించి చెప్తే, ఇక్కడ ఉత్తరమీమాంసలో సాక్షాత్తు సాధనలు చెప్పారు. అక్కడ మరణించిన తర్వాతనే ముక్తి చెప్తే, ఇక్కడ జీవించి ఉండగానే ముక్త స్వరూపాన్ని, జీవన్ముక్త స్వరూపాన్ని, సద్యోముక్తిని కూలాంకషంగా మనకు అందజేశారు జగద్గురు శంకరాచార్యులు వారు తమ భాష్యాలలో. అందుకనే శాస్త్ర ప్రామాణికమైన బోధ ఏమైనా ఉన్నదా అంటే, ప్రామాణికమైనటువంటి ఉపనిషత్తుల బోధయే శరణ్యమని మనం చెప్పుకోవాలి. అయితే పూర్వమీమాంసా శాస్త్ర ప్రమాణమే, ఉత్తరమీమాంసా శాస్త్రం కూడా శాస్త్రమే ప్రమాణం. ఈ 2 శాఖలు, ఒకటి సాకారాన్ని బోధిస్తే ఒకటి నిరాకార తత్వం, అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తుంది. కర్మకాండ, జ్ఞానకాండ. భగవద్గీత మనకు అన్ని శాస్త్రముల యొక్క వేదాంత శాస్త్రమయే కాదు, వేద వాంగ్మయంలో ఉండే సమస్తాన్ని మనకు మదించి శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు. పూర్వమీమాంసా శాస్త్రములో 2000కు పైగా ధర్మసూత్రాలను రచించారు. అధాతో ధర్మ జిజ్ఞాస అని కదా ప్రారంభమవుతుంది అక్కడ. ఇక్కడ ఉత్తరమీమాంసలో అధాతో బ్రహ్మ జిజ్ఞాస. హత అనే శబ్దము సాధన సంపత్తి పిమ్మట, అటు పిమ్మట నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము. ఈ 4 లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారు, సాధన సంపత్తి కలిగినటువంటి షట్శిష్యులు సద్గురువుల దగ్గరకు వెళ్ళి వారికి సేవ చేసి వారి ద్వారా ఆత్మతత్వాన్ని పొందమని కదా మనకు ఉపనిషత్తులు ప్రబోధిస్తున్నవి. ఇక్కడ భగవద్గీతలో కూడా ఆచార్యులు వారు అర్జునునికి బోధిస్తారు.
తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. అట్టి తత్వవేత్తలు నీకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు అని చెప్పడం జరిగినది. కాబట్టి సరాసరి మరి సాధన సంపత్తి కలిగినటువంటి శిష్యులుగా ఉండేటువంటి వారు సద్గురువుల ద్వారా ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యములను శ్రవణం చేయగలిగితే వారి జన్మ చరితార్థమవుతుంది. తల చుట్టూ తిప్పుకున్నా కూడా ఆహారం నోటి దగ్గరకే వచ్చినట్టుగా మనము ఏ శాస్త్రములు చదివినప్పటికీ, ఎన్ని పురాణములు శ్రవణం చేసినప్పటికీ నేనెవరో తెలుసుకోవడం కొరకే ఇన్ని సాధనలు చేస్తున్నాము, ఇన్ని శాస్త్రములను గురువుల ద్వారా శ్రవణం చేస్తున్నాం. వాస్తవంగా విచారించినట్లయితే ఈ సమస్త శాస్త్రముల కంటే కూడా ముందే ఉండబడినటువంటి బ్రహ్మతత్వము మన స్వరూపం, సమస్త జీవులలో ప్రకాశిస్తున్నటువంటి చైతన్యమే పరమాత్మ స్వరూపము. చైతన్యము అనగా స్వరూపం. ఇది ముందుగా తెలియదు గనుక మరి అందుకనే గడిచిన కాలంలో భగవాన్ రమణ మహర్షుల వారు నీవెవరో తెలుసుకోమన్నారు. ఇది అందరికీ సాధ్యము కాదు గనుక, అందరూ ఉపనిషత్తులను శ్రవణం చేయలేరు గనుక, బ్రహ్మసూత్రాలను మననం చేయలేరు గనుక, భగవద్గీతను కూడా సరిగా పారాయణం చేయలేరు గనుక మరి అందరికీ అర్థం కావాలి. అందరికీ సులభోపాయం ఏమిటంటే ఏ పరమాత్మ స్వరూపము జగద్గురు శంకరాచార్యులు వారుగా అవతరించి నిజ నిర్ధారణ చేసి శాస్త్ర ప్రామాణికమైన బోధన అందించాడో పరమాత్మే శంకరాచార్యుల రూపంలో, అదే విధముగా పరమాత్మయే భగవాన్ రమణ మహర్షుల వారి యొక్క రూపంలో అత్యంత సామీప్యమున అత్యంత సులభగ్రాహ్యమైన ఈ నేనెవరో తెలుసుకోమన్నాడు. నీవంటే మనసు కాదన్నాడు, నీవంటే బుద్ధి కాదన్నాడు, నీవంటే నువ్వు చూస్తున్నది ఏదీ కాదు, వీటన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి ఘనీభవించిన ప్రజ్ఞస్వరూపుడివి. చూడండి, ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఏ మహావాక్యము చెప్పినదో ఆయన కేవలం రమణ మహర్షుల వారు నీవెవరో తెలుసుకుంటే సరిపోతుంది. అక్కడ వ్యాసుల వారు అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఇక్కడ రమణ మహర్షుల వారు నీవెవరో తెలుసుకోమన్నారు. అది శాస్త్ర ప్రామాణికమైనప్పటికీ ఇక్కడ సర్వజనీయనమై అందరికీ కూడా సార్వత్రికమై ఉంటుంది ఈ నేనెవరనేటువంటి అంశం. కాబట్టి మన భారతదేశంలో ఎందరో మహాత్ములు అవతరించినప్పటికీ కూడా నేరైన మార్గాన్ని చూపినటువంటి మహాపురుషులు జగద్గురు శంకరులు వారు, రెండోది భగవాన్ రమణ మహర్షుల వారు. తక్కిన మహాత్ములు తక్కువ కాదు, అందరూ కూడా ఆత్మతత్వాన్నే బోధించారు. అనేక కోణాలలో అనేక మార్గాలలో మనకు మన స్వరూపాన్ని స్వస్వరూపాన్ని ప్రబోధించారు. అయినప్పటికీ కూడా అత్యంత సామీప్యములో భగవాన్ రమణ మహర్షుల వారు ఈ నేనతత్వంపైనే చాలా ప్రయత్నం చేసి ఆయన సాధించినటువంటి ఘన విజయము ఏమిటి అంటే పరబ్రహ్మతత్వాన్ని, ఈ నేననేటువంటి తత్వాన్ని తెలుసుకున్నట్లయితే పరబ్రహ్మాంశము నీ స్వరూపము ఆత్మ పరమాత్మ అన్నీ కూడా తెలియబడతాయి అని చెప్పి ఆయన దగ్గరకు వెళ్ళేటువంటి శిష్యులందరికీ కూడా ఈ నేనెవరో తెలుసుకోమని అందరికీ మహామంత్రాన్ని ఉపదేశం చేశారు. కాబట్టి మనము ఈ రోజుల్లో శాస్త్ర ప్రామాణికమైన బోధ మనకు కావాలి అని మనం అనుకున్నట్లయితే ప్రస్థానత్రయ భాష్యాన్నే మనం సద్గురువుల ద్వారా శ్రవణం చేయాలి. ఒకవేళ మనకు అంతటి తాహత అంతటి యోగ్యత లేని పక్షంలో భగవాన్ రమణ మహర్షుల వారి యొక్క రచనలను మనం బాగా శ్రవణం చేయాలి. తెలిసిన వారి ద్వారా ఈ నేననే తత్వాన్ని విడగొట్టుకుంటే సరిపోతుంది. ధ్యానం ఎలా చేయాలి, జపం ఎలా చేయాలి, యోగం ఎలా చేయాలి, ప్రార్థనలు ఎలా చేయాలి అనేటివన్నీ కూడా భగవాన్ రమణ మహర్షుల వారు చక్కటి సందేశాన్ని సమయస్ఫూర్తితో మనకు అందజేశారు. నేను ధ్యానము చేయలేదు అనేటువంటి భావన అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నారు అంటే నేను ఎప్పుడూ ధ్యాన స్వరూపుణ్ణే, ధ్యానం అనే భావన తీసేయండి. మీరు ఆ ఆలోచన తీసేస్తే మీరు ధ్యాన స్వరూపులే. ధ్యానం ప్రత్యేకించి చేసేది కాదు, ఎరుకుగా ఉండడమే అంటున్నారు. కాబట్టి ధ్యానం అలా చేయాలి ఇలా చేయాలి అనుకోకుండా ఉంటే సరిపోతుంది, అదే ధ్యానము అంటాడు. అంటే ఆలోచనలన్నీ తీసివేస్తే మిగిలింది పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ ఎప్పుడూ యథార్థముగా తన స్వరూపం, ఎప్పుడూ ధ్యాన స్వరూపమే. కాబట్టి నిరంతర ధ్యానం
నిరంతర అమనస్క భావనలో ఉండమంటాడు. అంటే ఆలోచనల సమూహం తీసివేస్తే చాలు. అయితే వైరాగ్యం లేకుండా మాత్రం ఈ బోధ పట్టుబడదు. మరి ప్రతి విషయములో కూడా మనము గమనించవలసినటువంటి సూక్ష్మార్థాలు ఉన్నాయి. మనసు ఏవో కోరికలు, ఏవో ఆలోచనల వెంట పరిగెడుతూ ఉన్నది. ఆ ఆలోచనలు, భావనలు మనం ఒక్క తడవ సూక్ష్మబుద్ధితో విచారించగలిగితే తప్పకుండా మనకు ఆత్మానుభవం అంటే ధ్యానం కుదురుతుంది. ధ్యానము కుదరడానికి ఏకైకమైనటువంటి ఉపాయము వైరాగ్యమే. వైరాగ్యం అనగా ఏమో కాదు, మరి విషయ వాసనలపైన మనసు వెళ్లకుండా చూసుకోవడం. విషయ వాసనలపైన మనసు వెళ్లకుండా ఎలా చూసుకోవాలంటే అవి శాశ్వతములు కావు, నశ్వరములు, అశాశ్వతములు, ఎన్నో జన్మలుగా నన్ను ఈ విధంగా బాధిస్తున్నవి. వీటి వలన ఈ విషయ వాసనలలో నేను చిక్కుకొని నా స్వరూపము యందు మనసు నిలవకుండా పోవడానికి కారణము మరి విషయ వాసనలే కదా. కాబట్టి ఇవి శాశ్వతము కాదు, నిత్యానంద స్వరూపమైనది, సచ్చిదానంద స్వరూపమైనది పరమాత్మ. అట్టి పరమాత్మ అంశమే నేను. కాబట్టి గురువులు, శాస్త్రములు, పురాణములు బోధించేది కూడా ఇది అని చెప్పి వివేక వైరాగ్యముతో మనసును కానీ అంతర్ముఖం చేసుకోగలిగితేమా నిరంతర ధ్యానమే. ధ్యానములో కూర్చున్న వెంటనే ప్రతి మనిషి, ప్రతి సాధకుడు చెప్పే విషయం ఏమిటంటే మనసు నాకు నిలవలేదు స్వామి ధ్యానములో అంటున్నాడు. మనసు నిలవకుండా పోవడానికి కారణం ఏమిటంటే విషయవాసనలు. ఏదో ఒక కోరిక ఉంటుంది, ఆ కోరిక ఎంబడే మనసు వెళుతూ ఉంటుంది. ఆ కోరికను మనము తీర్చుకోవాలి, లేదా తీరే కోరిక అయితే తీర్చుకోగలము, తీరని కోరికలైతే అలా మిగిలిపోతాయి. కానీ అవి వాస్తవం కాదు, అవి జన్మజన్మలలో వాసన కూర్చుంటాయి. ఆ వాసనలే స్వభావంగా మారిపోతాయి. కాబట్టి మన స్వభావము నిత్య ముక్త స్వరూపము, సచ్చిదానంద స్వరూపం, మన యథార్థ స్వరూపం. కాబట్టి మనసు ధ్యానములో ఎందుకు నిలవలేదు అంటే ముందు మీరు ఇలా ప్రశ్న వేసుకోండి. ఓ మనసా, నీవు కనిపించిన వస్తువులు వెంట పరిగెడవద్దు, అవి శాశ్వతములు కావు. ఎన్నో జన్మలుగా నీవు అనుభవించావు. అగ్నికి మనసుకు తృప్తి లేదు. కాబట్టి మరి వ్యాప్తింపందక వగవక ప్రాప్తంబగు లేశంబైనను 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపమునందైనను చక్కంబడునే. వ్యాప్తింపందక వగవక ప్రాప్తంబగు లేశంబైనను 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపమునందైనను చక్కంబడునే అని భాగవతం చెప్తుంది. ఎన్నో రూపములలో, ఎన్నో కావ్యాల రూపంలో కూడా మనకు చెప్పారు. ఈ మనసును అదుపు చేసుకునే విధానమే చెప్పారు. మనసును అదుపు చేసుకునే దానికి సులభమైన మార్గం ఏమిటి అంటే ముందుగా మనసును ధ్యానంలో వదిలేయాలి. అది ఏ కోరికల మీదకి వెళుతున్నదో వెళ్ళనివ్వండి, మనం వెళ్ళకూడదు, సాక్షిగా చూస్తూ ఉండాలి. ఆ కోరికల యందు దోష దృష్టి మనకు కలగాలి. ఇవేవి శాశ్వతము కావు, ఇవి కోరికలు మనల్ని బంధిస్తాయే కానీ కోరికల వలయములో జన్మలుగా మనము చిక్కుకొని ఉన్నాము. ఇప్పుడు అన్ని కోరికలను కూడా అశాశ్వతమైనవే, కాబట్టి ఇవి శాశ్వతము కావు అని మన వివేక వైరాగ్యముతో ఈ కోరికలన్నిటిని మనం పక్కకు నెట్టేయాలి. సూర్యుడు ఉదయిస్తే ఎట్లయితే లోకంలో ఉన్న అంధకారం ఎట్లయితే పటాపంచలైపోతుందో, జ్ఞాన భాస్కరుడు మన ఆత్మస్వరూపమైనటువంటి ఈ జ్ఞాన భాస్కరుడు ఉదయించితే చాలు. కాబట్టి ఉదయించడం ఏమిటి? ఎప్పుడు ఉదయించే ఉన్నాడు. ఉదయాస్తమానాలన్నీ కూడా భూమి మీద జరుగుతున్నటువంటి దివారాత్రులన్నీ కూడా భూమి తిరగడం వల్ల జరిగినవే కానీ సూర్యునకు ఉదయము లేదు, అస్తమయమో లేదు. అలాగే కూటస్థ చైతన్యమైన ఆత్మస్వరూపమునందు ఈ మనసు వలనే కోరికలు ఏర్పడుతున్నవి. మనసు కోరికల యొక్క పుట్ట, విషయ వాసనల యొక్క సమూహమే మనసు. ఒక్కొక్క విషయాన్ని తీసి పడవేస్తే మనసు అనేదే ఉండదు. ఎప్పుడూ నీవు ధ్యానస్వరూపుడివే మిగిలిపోతావు. కాబట్టి మరి ఈ మనసును అదుపు చేసుకోవడానికి ఏకైకమైనటువంటి ప్రక్రియ ఏమిటి అంటే మన గురుదేవులు విద్యాప్రకాశానంద స్వాములు వారు చెప్తారు, నీకు ఆత్మధ్యానం కుదరవలన ఆహార నియమం కావాలను. ఆహారం శుద్ధ సాత్వికమైన ఆహారం కావాలను. మనకు దొరికినంతలో మంచి ఆహారం తీసుకోవాలను. మనకు లభించినంతలో ఉప్పు, పులుపు, కారము సమపాళ్లలో ఉండేటువంటి సామాన్యులకు కూడా దొరుకుతుంది మనకు సాత్విక ఆహారం. అందులో ఉప్పు, పులుపు, మసాలాలు తగ్గించుకొని తగు మాత్రం తీసుకున్నట్లయితే అది సాత్విక ఆహారం అనిపించుకుంటుంది. సాత్విక గుణం ఉన్నటువంటి వారి మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది. మాకు ధ్యానములో మనసు నిలవలేదే అంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి తీరని కోరికల వల్లన్నా,
తీరని ఆశల వలనన్నా మనసు వెళుతుంది. లేదా నువ్వు తినే ఆహారంలో చాంచల్యాన్ని కలిగించే ఆహారం కావచ్చు, మరి ఉప్పు పులుపు కారం అధికంగా కావచ్చు, రజోగుణాన్ని ప్రేరేపించే ఆహారమైనా కావచ్చు. ఈ రెండు చోట్లనే మనసు పరిగెడుతూ ఉంటుంది. దయవంచి అందరికీ పౌష్టికమైన ఆహారం లేనప్పటికీ కూడా ఉన్నంతలో మీరు ఆహారాన్ని సమతుల్యం చేసుకోగలిగితే మీ మనసు మీరు చెప్పినట్టు వింటుంది. ధ్యానంలో మీ మనసు ఎప్పుడు సుస్థిరమై నిలుస్తుంది. కాబట్టి ధ్యానానికి ఏకైకమైనటువంటి సమయము మరి ప్రాతకాలం, అంటే తెల్లవారుజామున 4 గంటలకే. అలాంటప్పుడు మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ధ్యానంలో కూర్చున్న వెంటనే మనసును అటు ఇటు వెళ్ళనివ్వండి. దాన్ని కుదించి దానిపైన కసరత్తు చేయొద్దు. మనసును యథేచ్ఛగా వదిలివేయండి. ఎక్కడి ఏ ఏ విషయములకు వెళుతుందో వాటిపైన నిఘా వేసి చూస్తూ ఉండండి. ఓహో, మనం మనసు కాదే, నశించిపోయేటువంటి వస్తువాహనాదులు కాదే, భోగభాగ్యములు కాదే, మనం వాటికి సాక్షిగా ఉంటున్నాము. ఇదంతా మనసు చేసేటువంటిది. మనసులోనే సుడిగుండములు, మనసులోనే అలజడులు అన్నీ ఉన్నాయి. ఎలాగైతే సాగరమునందు ఉపరిస్థలములో అలలు తరంగములు వస్తాయో, అడుగు భాగమునున్నటువంటి బండరాయి ఏ విధంగా చెలించకుండా కదలకుండా ఉంటుందో అలాగా నా స్వరూపము కూటస్థము చైతన్యము. నేను కేవలం వీటన్నిటికీ సాక్షిగా ఉంటున్నాననే అభ్యాసం మీరు రోజు కొనసాగించినట్లయితే ధ్యానం కాదు, నిరంతర ధ్యానం మీకు ఉంటుంది. యోగము, జపము, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా ఏమి చెయ్యాలన్నా మనసే ప్రధానమై ఉన్నది. అందుకనే అమృత బిందోపనిషత్తులో మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తి నిర్విషయం స్మృతం. మోక్షమునకు బంధమునకు నీ మనసే కారణమని ఎందుకు చెప్పారు అంటే, మరి ఈ మనస్సును తన వశం చేసుకోవడం అంటే, వశం అంటే వివేక వైరాగ్యముతో ఆ మనసు ఎక్కడికెక్కడికి వెళుతున్నదో అక్కడ ఏమీ లేదు. నీవెప్పుడు ఎంత తిరిగినా శ్రమే కానీ, పైపెచ్చు బంధములే కానీ నీకు నిత్యానందము, శాశ్వతమైన ఆనందము లేదు. ఆ ఆనందము నీ స్వరూపమే. నీ స్వరూపం పరమాత్మ స్వరూపమే. నువ్వు కోరదగినది కానీ, చేయదగినది కానీ, పొందవలసినదేమీ కాదు. నీవు సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన పరమాత్మ స్వరూపుడివి అని మనసుకు నచ్చజెప్పి రోజు అభ్యాసం చేసినట్లయితే నీ మనస్సు నీ దగ్గరే ఉంటుంది. నీకు ధ్యానం ఎప్పుడూ ధ్యానమే. ధ్యానం కొత్తగా చేసుకోనక్కర్లేదు. మనస్సు అటు ఇటు చెలించడం వలనే మనకు ఆత్మానుభవం కలగలేదు. కొలంలో సూర్యబింబం మనకు కనపడాలంటే నీళ్లు నిశ్చలంగా ఉండాలి, జలం. కాబట్టి జలము నిశ్చలంగా లేని కారణం చేతనే సూర్యబింబాన్ని చూడలేకపోతున్నాం. ఇక్కడ మనో విజృంభణ వలన మన ఆత్మతత్వం తెలియలేదు. భూ పరిభ్రమణం వలన అలలు ఏర్పడుతున్నాయి. మనో పరిభ్రమణం వలన మనసు చికాగ్గా ఉన్నది. రెండు చోట్ల చలనమే. ఈ రెండింటికి కూడా సాక్షిగా ఉన్న తన స్వరూపాన్ని ఏ మహాత్ముడు, ఏ మహాతల్లి, ఏ విఘ్నుడు, ఏ తత్వవేత్త వీటిని గమనించి సాక్షిగా మిగులునో అతడే జీవన్ముక్తుడు. అతడు ఏ ధ్యానం చేయనక్కర్లేదు, యోగం చేయనక్కర్లేదు, జపం చేయనక్కర్లేదు. తానెప్పుడు ధ్యాన స్వరూపుడని, తానెప్పుడు పరమాత్మ స్వరూపుడని తెలిసిపోతుంది. కాబట్టి మనం శాస్త్ర ప్రమాణమైన బోధ ఏమైనా ఉన్నదా అంటే అద్వైత సిద్ధాంతమే. అది ఉపనిషత్తులు ప్రతిపాదన చేసినటువంటి జగద్గురు శంకరాచార్యులు వారు ప్రబోధించినటువంటి అద్వైత సిద్ధాంతమే శరణ్యము, పరమగమ్యము, పరమలక్ష్యము. కాబట్టి ముందు ప్రవచనములలో మనము ఈ పూర్వమీమాంస, ఉత్తరమీమాంస శాస్త్రాన్ని చెప్పుకున్నాం. పూర్వమీమాంస మరణించిన తర్వాతనే ముక్తి చెప్తే, ఉత్తరమీమాంస జీవించి ఉండగానే నీవు జీవన్ముక్త స్వరూపుడివని, నీవు నిత్యానంద స్వరూపుడివై స్వయం ప్రబోధగలిగినటువంటి పరమాత్మ స్వరూపుడివని, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అని గురువులు బోధించినప్పుడు ఇప్పుడే ఇక్కడే ఏ లోకాలకు వెళ్ళనక్కర్లేదు. జీవించి ఉండగానే జీవన్ముక్తుడు. ఉపాసకుడు మాత్రమే లోకాంతర ప్రాప్తికి వెళతాడు. కానీ జ్ఞాని మరి ఎక్కడికి వెళ్ళడు. ఇంతకు పూర్వము అతడు ఆత్మస్వరూపుడే, జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఆత్మస్వరూపుడే. మధ్యలో మనసు వలన భేదం ఏర్పడింది. మనసును తీసేస్తే చాలు, తాను పరిపూర్ణ పరమాత్మయే. మేఘము తొలగితే చాలు, సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాడు. కాబట్టి మీరు దయవంచి ఇందులో చెప్పబడినటువంటి ఏవైనా దోషాలుండినా మీరు సహృదయులు మన్నించగలరని, మీరు మీ స్వరూపాన్ని తెలుసుకొని ఇప్పుడే ఇక్కడే జీవన్ముక్తులు కాగలరనే నేను మనవి చేసుకుంటూ, సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.